మేడిగడ్డలు అయితే కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తి నీళ్లు పోయంగానే అన్నారం దగ్గర ఉండే పంప్ హౌస్ ఎంబడే ఎత్తి మళ్ళీ సుందిల్లలో పోస్తే సుందిల్లలో ఉన్న పంపులు ఎత్తి శ్రీపాదేలంపల్లిలో పోయాలి. శ్రీపాదేలంపల్లి నుంచి ముందుకు నీళ్లు కాలువల ద్వారా ఇవ్వాలి. ఇది దీని స్టైల్ ఆఫ్ అంటే ఫంక్షనింగ్ యొక్క రూపకల్పన. ఎప్పుడైతే మేడిగడ్డను పెద్దగా చూపించి బంగాళాఖాతాన్ని మంతనికి తీసుకొచ్చిన భ్రమలు కల్పించడానికి దాంట్లో దాదాపుగా 16 టీఎంసీలు మొత్తం కెపాసిటీకి నీళ్లు నింపెట్టింది, 11.12 టీఎంసీ. ఎప్పుడైతే దాని మీద వజన్ గట్టిగా పడ్డదో భూమి అణిగింది. భూమిలో లేయర్స్ పొరలు ఉన్నప్పుడు ఆ భూమి అనేది కిందికి కుంగింది. ఎప్పుడైతే ఇది కుంగిందో ఈ బ్యారేజ్ కింద పిల్లర్స్, ఇప్పుడు సీకెంట్ పైల్ టెక్నాలజీ అన్నాడు కదా, పిల్లర్స్ లాగా కట్టారు కదా ఇట్లా అన్ని వరుస పెట్టి, భూమి ఎప్పుడైతే తగ్గిందో ఈ పిల్లర్ ఈయన నిలబడిపోయింది, కిందున్న భూమి కిందికి పోయింది. కిందికి భూమి ఎప్పుడైతే పోయిందో ఇందులో నీళ్ళు యువతలకి బయటకు వచ్చినాయి. ప్రెషర్కి వాటరు ఇది ఇట్లనే ఉంది, దీని కింది నుంచి ఇసుక మొత్తం పోయి యువతలకి నీళ్ళు వచ్చినాయి. అప్పుడప్పుడు మనము కాలువ కట్టున్న కింది నుంచి నీళ్ళు పోతాయి కదా, లూజ్ ఉంటే ఎలకలు పొక్కలు పెట్టినప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు చాలా మంది గట్లు గిట్లు ఉంటే ఎలకలు పొక్క పెడితే నీళ్ళు ఇడవంగానే అందుకెళ్ళిపోతాయి నీళ్ళు. మొత్తం ఇసుక మీద ఈయన బ్యారేజ్ కట్టిండు, ఆ ఇసుక మేడలు కట్టిండు. ఈ ఇసుక మేడలు ఎప్పుడైతే కట్టిండో యువతల నీళ్లు 16 టీఎంసీలు ఎప్పుడైతే నింపిండో రోజుల కొద్ది అట్లే ఉంచిండో దాని మీద ఎప్పుడైతే వెయిట్ అధికంగా బరువు అధికంగా పడ్డదో భూమి అనేది సెటిల్ అయిపోయింది. మధ్యలో పొరలు ఉన్న భూమి అంతా కన్సాలిడేట్ అయిపోయింది. ఎప్పుడైతే కన్సాలిడేట్ అయిందో ఈ పైల్స్ కింద ఉన్న పైల్స్కి భూమికి గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఇందులో నుంచి నీళ్ళు యువతలకి వెళ్ళినాయి. ఎప్పుడైతే నీళ్ళు వచ్చినో యువతలు ఉన్న స్ట్రక్చర్స్ అన్ని కొట్టుకుపోయినాయి. ఎప్పుడైతే ఈ బ్యారేజ్లు వరుసగా ఇంత పెద్దది ఉంది కదా, ఏడైతే ప్రెషర్ వాడి నీళ్లు పోయినో ఏడు కింద పోయిందో ఇది కిందికి పోయింది. అదే 19th పిల్లర్ 1.5 మీటర్స్ విత్ ఇన్ డేస్లో కింది కుంగిపోయింది. ఇట్లా ఉండాల్సింది. ఎప్పుడైతే కింది కుంగిపోయిందో గేట్ల అలైన్మెంట్, బ్రిడ్జ్ బ్యారేజ్ అలైన్మెంట్ ఎప్పుడైతే తప్పిందో గేట్ల అలైన్మెంట్ తప్పింది. గేట్ల అలైన్మెంట్ ఎప్పుడైతే తప్పిందో అది తెరుచుకోనికే మూసుకోనికే లేకుండా పోయినాయి. దాంతో 6-7 మొత్తం ఉన్న 2 కిలోమీటర్లలో ఉన్న పిల్లర్స్లో ఇది పోయింది. ఇప్పుడు కేసీఆర్ అంటాడు కదా 4 పిల్లర్లు కుంగిపోతే ఏమైందని. వెన్నుపూసల 4 పూసలు పోయినాయి అనుకో. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బ్యారేజ్ అనేది వెన్నుపూస లాంటిది గోదావరి జలాల ఎత్తిపోతలకు. మీరు సింపుల్గా అర్థం చేసుకొని, ఒక మనిషికి కాలుకు దెబ్బ తగిలినా, చేతికి దెబ్బ తగిలినా, కన్నుకు దెబ్బ తగిలినా, ఒక కాలు లేకున్నా లేచి నడవచ్చు, కుట్టుకుంటానే నడవచ్చు. కానీ వెన్నెముకలో వెన్నుపూసలో 4 పూసలు దెబ్బతింటే ఇంకా వాడు చేసేది ఏం లేదు, మంచంలో ఎల్లెలకలు అనుకో చూడాలి ఏం జరుగుతుందో అంతే. ఇప్పుడు ఈ గోదావరి ప్రాజెక్టు మేడిగడ్డ అనేది గోదావరి ప్రాజెక్టులో వెన్నుపూస దెబ్బతిన్నది. ఇక చేసేది ఏంది లేదు, జరుగుతున్న చూడాలి. అట్లా వస్తుంటాయి నీళ్ళు, ఇట్లా పోతుంటాయి. దీన్ని ఇట్లా ఆపినావు అనుకో, 80,000 పుస్తకాలు చదివిన మేధావి 9.5 ఏళ్ళు కష్టపడి ఆపితే 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయి కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు కీరా నా తడాక చూపిస్తా అంటుండు. పోని ఆయన వచ్చి అడిగిండా, ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగిరా పూర్ణసుతం ఏమంటాడు అని. మనం ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో విలుచుకరా పండి ఇట్లా పిల్లలు పంపిస్తుంది చూడు, పోయి పతాలు ఆడుకునే వాళ్ళు ఊర్లారే వాడు ఉండడం జామేయరు అని పిల్లల్ని తోలుతారు చూడు. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది.